వాసుదేవ వాసుదేవ. गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్. వాసుదేవ. ఈరోజు మనం కేసు నెంబర్ 168. నాగేశ్వరి చదువుతారమ్మా మీరు? వాసుదేవ చదువుతాను. A man aged about 21 years came to our dispensary with the following complaints. He was suffering from catching type of pain in left side of the chest. It aggravates on standing and lying down and amelioration of movement. This aggravates on exertion. A dimness of the head aggravates after exposure to cold weather at early morning. Plum aggravated at night. He suffers with dyspnea even after cycling 1 kilometer. He had weakness, irritation with restlessness. Appetite was normal. It decreased during cold. Due to headache and chest pain, he could not sleep in winter. 6 years ago, he suffered with fever with chills for 1 month. Since then, all the above complaints started. 7 years ago, he suffered with chickenpox. All the complaints aggravates during chill and cold weather. Ameliorates in summer. Feels overheat in body. ఇక్కడ మాస్టర్ గారు నెక్స్ట్ సెంటెన్స్ కూడా చదవండి. And Master EK prescribed acid oxalic 201 dose. On 22nd October, he prescribed Rustax 201 dose. On 27th October, he prescribed Arnica 201 dose. ఫస్ట్ మాస్టర్ గారు యాసిడ్ ఆక్సాలిక్ 200 ఇచ్చారు. అది ఫస్ట్ పాయింట్లోని ఆ మ్యాన్ ఏజ్డ్ అబౌట్ 21 years అబౌట్ సఫర్డ్ డిస్నియా విత్ ఫాలోయింగ్ అని ఉంది. క్యాచింగ్ టైప్ ఆఫ్ పెయిన్ లెఫ్ట్ సైడ్ చెస్ట్ అగ్రివేటెడ్ అండ్ స్టాండింగ్ అండ్ లయింగ్ డౌన్ ఎమ్యులేటెడ్ మూవ్మెంట్ అనేది ఉంది సార్. దాంట్లో కూడా ఆక్సాలిక్ యాసిడ్లో ఉంటుంది. డిస్నియా అగ్రివేట్స్ అండ్ ఎగ్జాషన్ ఇది కూడా ఆక్సాలిక్ యాసిడ్లో ఉంటుంది సార్. ఈ బేస్ మీద 2 points మీద ఇచ్చారు. ఇంకా హీ హ్యాడ్ వీక్నెస్, ఇరిటేషన్ విత్ రెస్ట్లెస్. వీక్నెస్ అనేది ఈ ఆక్సాలిక్ యాసిడ్లో ఉంటుంది, దాని వలన కూడా ఇచ్చి ఉంటారు. ఇంకోటి ఈ డిక్రీస్ డ్యూరింగ్ కోల్డ్ అనే 5th పాయింట్లో కూడా ఉంది. డ్యూ టు హెడేక్ అండ్ చెస్ట్ పెయిన్ ది కుడ్ నాట్ స్లీప్ ఇన్ వింటర్. ఇది కూడా ఆక్సాలిక్ యాసిడ్లో ఉంటుంది. తర్వాత మాస్టర్ గారు రుస్టాక్స్ 200 ఎందుకు ఇచ్చారు అంటే 7th పాయింట్లోని 6 years ago he suffered with fever with chills for 1 month. Since then all the above complaints started. 7 years and suffered with chicken pox అన్నారు. దాని వలన ఏమైనా రుస్టాక్స్ ఇచ్చి ఉంటారు అనుకున్నాను సార్. ఆల్ ది కంప్లైంట్స్ అగ్రివేటెడ్ డ్యూరింగ్ చిల్ అండ్ కోల్డ్ వెదర్, దీని వలన కూడా రుస్టాక్స్ ఇచ్చి ఉంటారు.
ఫీల్స్ ఓవర్ హీట్ ఇన్ ద బాడీ అనేది ఆక్సాలిక్ యాసిడ్‌లో ఉంటుంది సార్ ఇది. లాస్ట్‌కి మాస్టర్ గారు రిస్టాక్స్ 200 ఇచ్చిన 1 వీక్‌కే ఆక్సాలిక్ యాసిడ్ 200 ఇచ్చిన 1 వీక్‌కే రిస్టాక్స్ 200 ఇచ్చారు. రిస్టాక్స్ ఇచ్చిన 200 1 వీక్‌కే ఆర్నికా 200 ఇచ్చారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ పెయిన్, చెస్ట్ పెయిన్ అని 2 టైమ్స్ రిపీట్ చేయడం అయింది. అంటే వాడు మెంటల్‌గానే చెస్ట్ పెయిన్ ఉంది. ఫిజికల్‌గా లేదని నేను అనుకుంటున్నాను సార్. ఆ బేస్ మీద ఆర్నికా ఇవ్వడం జరిగిందనుకుంటున్నాను. మాస్టర్ గారు మెటీరియా మెడికల్‌లోని ఒక కేస్ గురించే చెప్తారు ఒక అతని గురించి. అతనికి ఊరికే చెస్ట్ పెయిను లెఫ్ట్ సైడ్ వస్తుంది అనేసి మాటి మాటికి రావడము, అలా చేయడం వలన అతన్ని చూసి మాస్టర్ గారు ఆర్నికా 50 ఎంఎల్ వేస్తే తగ్గిందని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఆ బేస్ మీద కూడా ఇక్కడ ఆర్నికా 200 వేసి ఉంటారేమో 1 వీక్‌కే అని నేను అనుకుంటున్నాను సార్. వాసుదేవ. నమస్తే. మారుతి గారు. వాసుదేవ. వాసుదేవ. ఈ కేసులో పేషెంట్‌కి 21 ఇయర్స్ ఏజ్ అండి. అతనికి 7 ఇయర్స్ క్రితం చికెన్ పాక్స్ వచ్చింది. ఆ పాయింట్ మనకి ఇక్కడ ఇచ్చున్నది. తర్వాత 6 ఇయర్స్ క్రితం అతనికి ఈ సఫర్డ్ విత్ ఫీవర్ విత్ చిల్స్ ఫర్ 1 మంత్. ఒక నెల రోజులు చలితో కూడిన జ్వరం వచ్చింది. మనం మలేరియా అనుకోవచ్చు, లేకపోతే ఫీవర్ అనుకోవచ్చు. అప్పటి నుంచి అతనికి సిన్స్ దెన్ హీ డెవలప్డ్ ఆల్ ది అబవ్ కంప్లైంట్స్ అని చెప్పి మనకి పాయింట్ నంబర్ 7లో ఉంది. అంటే ఇతనికి ఈ చికెన్ పాక్స్ వచ్చి ఈ చలి జ్వరం లాంటిది 1 మంత్ వచ్చిన తర్వాత ఈ సిమ్టమ్స్ అన్ని డెవలప్ అయినాయి. అంటే ఒక విధమైనటువంటి వీక్నెస్ తో ఈ 1వ పాయింట్లో క్యాచింగ్ టైప్ ఆఫ్ పెయిన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది చెస్ట్, అది వల్ల ఎక్కువ అవుతుంది. ఆ పాయింట్ నంబర్ 2లో డిస్నీ అగ్రవేట్స్ ఆన్ ఎగ్జర్షన్ అని ఉంది. తర్వాత 3rd పాయింట్లో లాస్ట్లో హీ సఫర్స్ విత్ డిస్నియా ఈవెన్ ఆఫ్టర్ సైక్లింగ్ 1 కిలోమీటర్ అని ఉన్నది. అంటే అతనికి ఈ అక్యూట్ గా ఈ ఫీవర్స్ వచ్చిన తర్వాత ఒక విధమైనటువంటి వీక్నెస్ డెవలప్ అయ్యి చెస్ట్ లో పెయిన్ రావటం, ఏమాత్రం ఎగ్జర్షన్ చేసినా అతనికి డిస్నియా రావటం అనేటువంటి సిమ్టమ్స్ డెవలప్ అయినాయి. వీటి మీద బేస్ అయ్యి మాస్టర్ గారు ఏదైనా కార్డియాక్ వీక్నెస్ డెవలప్ అయింది అని చెప్పి ఆక్సాలిక్ యాసిడ్ 200లో ఒక డోస్ ఇచ్చారు. కానీ మిగతా సిమ్టమ్స్ అన్ని చూసినట్టయితే మనకి ఈ 3rd పాయింట్లో ఫస్ట్ చూసినట్టయితే అగ్రవేట్స్ ఆఫ్టర్ ఎక్స్పోజర్ టు కోల్డ్ వెదర్ ఎట్ ఎర్లీ మార్నింగ్ అని ఉన్నది. తర్వాత ఆల్ ది కంప్లైంట్స్ ఆర్ అగ్రవేటెడ్ డ్యూరింగ్ చిల్ అండ్ కోల్డ్ వెదర్, అమ్యూలరేట్స్ ఇన్ సమ్మర్ అని చెప్పి 8th పాయింట్లో ఉన్నది. ఇవన్నీ చూస్తే మనకి హెపటైట్ వాజ్ నార్మల్ 5th పాయింట్లో, ఇట్ డిక్రీజెస్ డ్యూరింగ్ కోల్డ్. అంటే చల్లదనానికి ఇతని సిమ్టమ్స్ అన్ని ఎక్కువ అవటం, వేడికి తగ్గటం అనేటువంటిది టిపికల్ రోస్టాక్స్ సిమ్టమ్స్ కూడా ఇతనికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఆక్సాలిక్ యాసిడ్ తర్వాత రోస్టాక్స్ 200 మాస్టర్ గారు డోస్ ఇచ్చారు. ఈ రోస్టాక్స్ అనేటువంటిది మీడియం గా యాక్ట్ చేసేటువంటి డ్రగ్ కాబట్టి దాన్ని మాస్టర్ గారు ఆర్నికాతో కాంప్లిమెంట్ చేసి ఆ కేసుని వదిలేశారనుకుంటున్నాను. వాసుదేవ. వాసుదేవ. వేణుగోపాల్. వాసుదేవ. యాక్చువల్లీ సార్ చెప్పింది కరెక్టే. నాకైతే ఫస్ట్ ఈ 2 ఎగ్జాలిక్ యాసిడ్ రోస్టాక్ సింటమ్స్ కలిపే ఉన్నాయండి. మీ వాయిస్ లోగా ఉందండి. వెరీ లో ఉంది నా వేణు మీ వాయిస్. వాసుదేవ ఇప్పుడు అలాగే ఉంది. దూరంగా ఉన్నట్టు. హలో, అలాగే ఉంది. వాసుదేవ. పర్లేదు చెప్పండి. యాక్చువల్లీ ఈ రోస్టాక్స్ ఎగ్జాలిక్ యాసిడ్ సింటమ్స్ అన్ని మిక్స్ అయ్యే ఉన్నాయి. సార్ చెప్పినట్టు ఎలాబరేట్ గా చెప్పారు. కాకపోతే ఎగ్జాలిక్ యాసిడ్ లో ఇక్కడ ఎమిలరేట్స్ అండ్ మూవ్మెంట్ అని ఎక్కడ లేదు. అక్కడ ఒక పాయింట్ అనుకుంటున్నాను. సో రోస్టాక్స్ కూడా ఇవ్వచ్చు ముందుగా అని చెప్పి అనుకున్నాను నేను. సో మాస్టర్ గారికి ఆ సింటమ్స్ అప్పుడు కనిపించి ఉంటాయి, అందువల్ల ఇచ్చుంటారు.
సో ఓవరాల్ గా బాగా ఉందిరా వాయిస్ మీది. అంటే నువ్వు ఇయర్ ఫోన్స్ పెట్టుకోలేదా? ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నా? పెట్టుకున్నా. ఓకే. సో ఓవరాల్ గా నాకు ఈ రెండు మిక్స్ అయి ఉన్నాయని కనిపించింది. తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు. ఓకే, కృష్ణవేణి. వాస్తవం అండి. మారుతి గారు చెప్పినట్టు ఈ కేసులో ఫస్ట్ ఆ 7th పాయింట్ అతనికి చికెన్ పాక్స్ అండ్ 1 month ఫీవర్ తో సఫర్ అవడం, ఆ తర్వాత ఈ వీక్నెస్ డెవలప్ అయిన దానికి మాస్టర్ గారు ఫస్ట్ ఆక్సాలిక్ యాసిడ్ ఇచ్చారు అనుకుంటున్నా అండి. తర్వాత దానికి రూస్టాక్ సిమ్టమ్స్ కూడా ఆయనకి పెయిన్ అది ఇట్ అగ్రివేట్స్ అండ్ స్టాండింగ్ అండ్ లయింగ్ డౌన్ అండ్ అమలరేట్స్ అండ్ మూవ్మెంట్ అండ్ కోల్డ్ వెదర్ కి ఎక్కువ అవడం, వాటి వల్ల రూస్టాక్స్. ఈ అబ్బాయి ఏజ్ చూస్తే 21 years ఉంది మోస్ట్లీ. అంటే కానీ అబ్బాయికి ఆర్నికే ఇవ్వడానికి మెంటల్ గా ఏదన్నా హార్ట్ రిలేటెడ్ ఆ అబ్బాయికి ఫీలింగ్ ఉండిపోయిందేమో అన్న ఇదితో ఫైనల్లీ ఆర్నిక ఇచ్చారని అనుకుంటున్నాను. వాస్తవ. మురళి గారు. వాస్తవం అండి. వాస్తవం. దీంట్లో మనకి హార్ట్ రిలేటెడ్ గా మనకు కనిపిస్తుంది. హార్ట్ సిమ్టమ్స్ ఉన్నాయి. బట్ అంటే అలాగే అగ్రవేటెడ్ డ్యూ టు ఎగ్జర్షన్ అండ్ కోల్డ్ రెండు కనిపిస్తున్నాయి. ఇవి ఆక్సాలిక్ యాసిడ్ లో ప్రామినెంట్ గా ఉంటాయి. అది హార్ట్ వీక్ అని చెప్పి ఆక్సాలిక్ యాసిడ్ సిమ్టమ్స్ ఉన్నాయి. యాక్చువల్ గా రోస్టాక్స్ ఆక్సాలిక్ యాసిడ్ చాలా వరకు సిమిలర్ గా కనిపిస్తాయి కొంతవరకు. అందువల్ల మాస్టర్ గారు ఆక్సాలిక్ యాసిడ్ ఇచ్చింటారు. ఫస్ట్ పాయింట్ లోని, 4th పాయింట్ లోని, 6th పాయింట్ లోని హార్ట్ వీక్నెస్ ఇండికేట్ అవుతుంది. నెక్స్ట్ 2nd పాయింట్, 3rd పాయింట్ లో మనకి క్లియర్ గా తెలుస్తుంటే ఎగ్జర్షన్ వల్ల సిమ్టమ్స్ ఆర్ వర్స్ ఫ్రమ్ ఎగ్జర్షన్ తెలుస్తుంది. అలాగే 3rd పాయింట్, 5th పాయింట్, 6th, 7th, 8th లో మనకు తెలుస్తుంది అది కోల్డ్ సెన్సిటివిటీ బాగా ఉంది, కోల్డ్ వల్ల ఏదవుతుంది అనేసి. అది అందువల్ల ఆక్సాలిక్ యాసిడ్ ఇచ్చుంటారు. అయితే 5 days లోనే మళ్ళీ మందు మార్చారంటే కొంతవరకు వచ్చి ఆగిపోవడం, లేకపోతే అనుకున్నంతగా రాకపోవడం జరిగి యాక్చువల్గా రొమాటిక్ అఫెక్షన్స్ ఉండడం, దానివల్ల ఈ రూస్టాక్ సిమ్టమ్స్ వల్ల అగ్రవేషన్ డ్యూ టు కోల్డ్, అగ్రవేషన్ డ్యూ టు ఎగ్జర్షన్, ఎమ్లిరేషన్ బై స్టాండింగ్ అని ఉంది కదా, దానివల్ల రూస్టాక్స్ ఇచ్చుంటారు. దానివల్ల కొంత ఇంప్రూవ్మెంట్ అయి ఉంటుంది. తర్వాత సరిగ్గా పడుకోలేకపోవడం, రాత్రులు చెస్ట్ పెయిన్, హెడేక్ వల్ల పడుకోలేకపోవడం, నెక్స్ట్ యాంగ్జైటీ ఉండి ఉంటుంది. తర్వాత ఇది డిసీజ్ మెంటల్ లెవెల్లోనే ఎక్కువ ఉంటుందని అనిపించుంటుంది. సో ఆర్నిక అప్పుడు తర్వాత 200 ఇచ్చింటారు. అది వాస్తవం. వాస్తవ. నేను అనుకుంటున్నది ఏంటంటే ఇతనికి 21 years ఉంది, అంటే చాలా యంగ్ ఏజ్ లో ఉన్నాడు. సో ఇతనికి ఈ ఏజ్ లో ఇన్ని ప్రాబ్లమ్స్ రావడం అనేది, అందులోనూ యాసిడ్ ఆక్సాలిక్ ఇప్పుడు కార్డియాక్ బేస్ మీద వేసినప్పుడు తర్వాత రూస్టాక్స్ సాధారణంగా ఇవ్వరు. అది ఎందుకు వేసారో నాకు అర్థం కాలేదు. రూస్టాక్స్ తర్వాత ఒకవేళ ఆర్నిక వేయడం ఏంటంటే మన వాళ్ళు చెప్పినట్టుగా ఆయనకి మెంటల్ గా ఫీలింగ్ ఉండి ఆ బేసిస్ మీద మాస్టర్ గారు ఆర్నిక వేశారేమో అనుకుంటున్నాను. వాస్తవ. కేఎస్ఆర్ మూర్తి గారు. లేరనుకుంటా. డిఎస్ఆర్ మూర్తి గారు లేరనుకుంటా. అమర్నాథ్ గారు. రవిప్రసాద్ గారు. వాస్తవ. ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే యాసిడ్ ఆక్సాలిక్ కార్డియాక్ వీక్నెస్ వల్ల వేశారు. బట్ 5 days లోనే రూస్టాక్స్ వేయాల్సి వచ్చిందంటే అతనికి ఫిజికల్ గా ఏదైనా ఇంజురీ కానీ ఏదైనా అయి ఉండొచ్చు. అది తగ్గలేదని ఆర్నికా వేసి ఉండొచ్చు. ఎందుకంటే జనరల్లీ మీరు చెప్పినట్టు యాసిడ్ ఆక్సాలిక్ కార్డియాక్ దీనివల్ల వేసినప్పుడు రూస్టాక్స్ కార్డియాక్ సిచ్యువేషన్స్ లో వేయం కదా. బట్ యాసిడ్ ఆక్సాలిక్ వేసి ఇంజురీ ఏదైనా అయిందేమో అని నేను డౌట్. అంతే, అంతకనే ఏం లేదు. వాస్తవం.
వాస్తవ మన్మోహన్ గారు. వాసుదేవ, ఫస్ట్ మెయిన్ వచ్చేసి ఈ ఫస్ట్ 7th పాయింట్ లో మనకి సఫర్డ్ విత్ ఫీవర్ అండ్ చిల్స్ ఫర్ 1 month అని ఉంది కదా. ఆ ఫీవర్ అండ్ చిల్స్ అన్ని ఇట్ మేబీ మలేరియా ఆర్ ఎనీ రొమాటిక్ ఫీవర్ లో కూడా ఇలా ఉండొచ్చు అనమాట. అంటే 1 month వరకు ఉండింది కదా ఫీవర్, కాబట్టి అది ఆ రెండిట్లో ఏదైనా కావచ్చు. దాని తర్వాత అంటే ఫస్ట్ చికెన్ పాక్స్ వచ్చి తర్వాత ఫీవర్ విత్ చిల్స్ వచ్చింది. దాని తర్వాత నుంచి ఈ కార్డియాక్ సిమ్టమ్స్ డెవలప్ అయినాయి కదా. ఈ కార్డియాక్ సిమ్టమ్స్ అంటే ఈ డిస్నియా రావడము, ఎగ్జర్షన్ వల్ల ఎక్కువ కావడం, ఇవన్నీ వాటి బేసిస్ అంటే ఇందాక వాళ్ళు చెప్పిన దాని బేసిస్ మీద యాసిడ్ ఆక్సాలిక్ ఇచ్చారు మాస్టర్ గారు. కానీ అంటే దెబ్బ తగిలింది అన్నది మాస్టర్ గారు ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. కాబట్టి నేను అనుకుంటున్నది ఏమంటే అంత రిలీఫ్ అంటే మార్క్డ్ గా రిలీఫ్ రాలేదన్న దాంట్లో అంటే మిగిలిన పాయింట్స్ రూస్టాక్స్ లో కూడా మనకి ఇండికేషన్ ఉంటుంది కదా. అంటే అగ్రివేషన్ అండ్ స్టాండింగ్, లయింగ్ డౌన్, తర్వాత అమిలరేషన్ అండ్ మూవ్మెంట్, కంటిన్యూస్ మూవ్మెంట్ లో ఎగ్జర్షన్ వచ్చినప్పుడు డిస్నియా రావడం, అది రూస్టాక్స్ లో ఉంటుంది మెయిన్, అది ఒకటి. ప్లస్ ఈ మొడాలిటీస్ ఉన్నాయి కదండి, కోల్డ్ వల్ల ఎక్కువ కావడము, తర్వాత వింటర్ సీజన్ లో ఎక్కువ కావడము, ఆల్ ది కంప్లైంట్స్ చిల్ అండ్ కోల్డ్ వెదర్, అమిలరేషన్ ఇన్ సమ్మర్ అంటే వార్మ్త్ తగ్గడం, దీని బేసిస్ మీద రూస్టాక్స్ ఇచ్చారు. అది ఇచ్చినా కూడా ఆయనకున్న వీక్నెస్, రెస్ట్లెస్నెస్, ఇరిటేషన్ అది తగ్గలేదు. తర్వాత నైట్స్ చెస్ట్ పెయిన్, హెడేక్ వల్ల నిద్రలేకపోవడం, ఎస్పెషల్లీ ఇన్ వింటర్ లో అది అన్నది, అది ఆర్నికాలో నైట్స్ ఆ చెస్ట్ గాబరాతో చెస్ట్ లో క్యాచింగ్ టైప్ ఆఫ్ పెయిన్ వచ్చేసి లేచి కూర్చోవడం అన్నది ఉంటుంది. మోస్ట్లీ ఈ పైన ఉన్న ఈ సిమ్టమ్స్ అన్ని డిస్నియా అండ్ వాకింగ్ ఇవన్నీ ఉన్నాయి. ఎగ్జర్షన్ అన్నది ఉంది కదా, అది మెంటల్ లెవెల్లో ఎక్కువగా ఉన్న దాని మీద ఏమన్నా ఆర్నికా ఇచ్చారని నాకు అనిపిస్తున్నది. వాసుదేవ. శ్రీదేవి గారు. ఎంత పని చేశారు మన్మోహన్ గారు, అంత శుభ్రంగా కడిగేశారు. ఏం లేదు నేను చెప్పేది, అదే చెప్పాలి మీరు. అయినా చెప్పాలి, నా తలకాయ ఎక్కడ ఏం లేదు, ఆయన చెప్పినే చెప్పాలి. యాసిడ్ ఆక్సాలిక్ అదే మన్మోహన్ గారు చెప్పిందే అది. అంటే ఆ ఫీవర్ వచ్చింది కదా 6 years క్రితం, ఆ రొమాటిక్ ఫీవర్ అన్న అయి ఉండాలి, లేదా అదే లేకపోతే ఆయన చెప్పినట్టు మలేరియా అన్న అయి ఉండాలి. రొమాటిక్ ఫీవర్ లాగానే అనిపిస్తోంది, ఎందుకంటే ఆ తర్వాత డెవలప్ అయిన సిమ్టమ్స్ ని బట్టి. ఆ తర్వాత అతనికి కార్డియాక్ సిమ్టమ్స్ అన్ని కనపడుతున్నాయి. అది ఎలా తెలుస్తుంది అంటే 2nd and 3rd పాయింట్ లో తెలుస్తుంది. ఎగ్జర్షన్ ఒకటి, చిన్న సైకిల్ తొక్కినా గానీ వచ్చేస్తుంది. అంటే నేను ఒక కేసులో ఇలాగే వేసాను, వీక్ గా ఉంటారు అసలు, అలా చూసి ఆ సైకిల్ కొంచెం దూరం తొక్కినా వచ్చేస్తుంది ఆయాసం అని, అలాగా. సో ఆ పాయింట్స్ మీద 4th పాయింట్ వీక్నెస్, చిల్లీ, యాసిడ్ ఆక్సాలిక్ కూడా చిల్లీయే కదా, అందుకని ఆయన యాసిడ్ ఆక్సాలిక్ వేసి అది ఇంకా ఫర్దర్ గా కార్డియాక్ సిమ్టమ్స్ లోకి వెళ్లకుండా అక్కడతో ఆగుతుంది కదా. కొంతవరకు దానికి సంబంధించిన సిమ్టమ్స్ అన్ని క్లియర్ అయ్యి మిగిలిన సిమ్టమ్స్ రూస్టాక్స్ సిమ్టమ్స్ అది వేసి ఉంటారు. అలా అన్న అలా అయి ఉంటుంది. ఆ రూస్టాక్ సిమ్టమ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి కదా, ఇంకా అవన్నీ చెప్పనవసరం లేదు, మన్మోహన్ గారు చెప్పారు అవన్నీ. ఆర్నికా నేను ఎందుకు అనుకుంటున్నానంటే రూస్టాక్స్ తో పూర్తిగా వచ్చినా గానీ ఆ స్లీప్ అవి బెటర్ అయ్యి ఉండవు. అంటే అతను 21 years ఏజ్, 6 years క్రితం ఫీవర్ వచ్చింది అంటే 15 years ఏజ్ అప్పుడు వచ్చి 1 month సఫర్ అయ్యారు కదా. దాంతో అతనికి ఒక రకమైన ఏమన్నా భయం, అంటే భయం కాదు కానీ కొంచెం యాంగ్జైటీ అలా ఏమైనా డెవలప్ అయిందేమో. దాని వలన అతనికి నైట్ అలాగా మళ్ళీ ఆ పెయిన్ అవి అనిపించి మెలకు వచ్చేసేయటం ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా. అందుకని అది ఆర్నికా వేసి కేసు క్లోజ్ చేశారు అనుకుంటున్నాను నేను. వాస్తవ శ్రీలత గారు. మన్మోహన్ గారు, శ్రీదేవి చెప్పారు పాయింట్స్. కాకపోతే ఒక కేసులో ఒక చిన్న పాయింట్, అంటే అది కూడా కవర్ అయిందే గానీ ఏంటంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్ లో బుజ్జి గారు టెండెన్సీ ఫర్ హార్ట్ డిసీజ్ ఉన్నదన్నమాట ఆ పేషెంట్ లో. అయితే ఫస్ట్ టిపికల్ రూస్టాక్ సిమ్టమ్స్ ఉన్న ఆయన ఫస్ట్ యాసిడ్ ఆక్సాలిక్ 200 వేశారు, వేసి తర్వాత రూస్టాక్స్ ఇచ్చారనమాట. తర్వాత ఆర్నికా వేశారు. సేమ్ ఇదే దీంట్లో ఒక కేసు ప్రాక్టికల్ గా ఒక 1 month పేషెంట్ ఆల్మోస్ట్ బెడ్ రిడన్ కేసులో
ఇదే సిమ్టమ్స్ ఇలాగే ఫాలో చేసి తగ్గించారనమాట కేసులో. కంప్లీట్ గా ఆ తర్వాత మళ్ళీ ఇంకా పేషెంట్ కి రాలేదు ఇంకా జాయింట్ పెయిన్స్. సో ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్న పాయింట్సే అన్ని, కాకపోతే ఒక కేసులో చూసాను కాబట్టి అది ప్రాక్టికల్ గా చెప్పాను. వాస్తవ. ఓకే శీతల్ లత రెడ్డి గారు, గారు అయితే ఇప్పుడు ఇక్కడ మాస్టర్ గారు యాసిడ్ వేశారు కదా, అయితే లత గారు చెప్పు శ్రీదేవి. ఇప్పుడు యాసిడ్ వేశారు కదా, ఇప్పుడు రొమాటిక్ ఫీవర్ ఫర్ ఎగ్జాంపుల్ అది సప్రెస్ అయిన దాని వల్లే కదా ఇవన్నీ డెవలప్ అయినాయి. అయితే ఇప్పుడు మళ్ళీ ఆయన రూస్టాక్స్, నేను అనుకుంటున్నా అది కరెక్టా కాదా చెప్పండి. యాసిడ్ వేశాక హార్ట్ సిమ్టమ్స్ అన్ని క్లియర్ అయిపోయి ఓన్లీ ఫిజికల్ వీక్నెస్ అవన్నీ ఉండడం వల్ల అవి క్లియర్ చేయడానికి వేశారు కదా. రెస్ట్లెస్నెస్ కూడా ఉంది కదా ఆయనకి. ఉంది కదా, అదే రెస్ట్లెస్నెస్ ఉంది, అగ్రివేషన్, చిల్, కోల్డ్ వెదర్ ఉంది. ఇవన్నీ నీకు రూస్టాక్ సిమ్టమ్స్ కదా. రూస్టాక్స్ వేస్తే అది మళ్ళీ సప్రెస్ అయిపోయేది కూడా మొత్తానికి కొట్టేసేది. అందుకని ముందు కార్డియాక్ వేసి అది అంతా క్లియర్ అయ్యాక అప్పుడు ఈయన ఫిజికల్ లెవెల్లో ట్రీట్మెంట్ చేసుకుంటారు. తర్వాత నెక్స్ట్ లెవెల్ అంటే లోవర్ ప్లేన్ కదా, అదే అదే అవన్నీ టిపికల్ గా నేను కేసు లో చూసాను. ఫస్ట్ యాసిడ్ 200 వేసి తర్వాత రుమటైడ్ ఆర్థరైటిస్ తాలూకు సిమ్టమ్స్ అవన్నిటికీ ట్రీట్ చేశారనమాట. అదే అదే అది టిపికల్ గా. కానీ 5 days గ్యాప్ లోనే డ్రగ్ మార్చారా? అంటే 5 days చాలా నీకు అక్యూట్ కండిషన్ లో అది 48 hours తర్వాతైనా మార్చాల్సి వస్తే మార్చాలి, తప్పదు. అంతే. ఇప్పుడు అక్యూట్ పేషెంట్ ఇవన్నీ అలాగే వేసాం కదా. పేషెంట్ నీకు బెడ్ నుంచి లేవలేకపోతుంటే నువ్వు అక్కడ నేను కూర్చుంటానంటే అవ్వదు కదా, నువ్వు అక్కడ ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాలి, మెడిసిన్ మార్చాల్సి వస్తుంది. వాసుదేవ, నేను కూడా ఒక పేషెంట్ ని ఫస్ట్ నాకు బుజ్జి గారు, నేను యుఎస్ లో ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్ వచ్చి ఇండియా వచ్చేస్తే ఫస్ట్ నాకు యాసిడ్ ఆక్సాలిక్ వేసి కొన్ని రోజుల తర్వాత ఆర్నికా వేశారు. సేమ్ ఆల్మోస్ట్ సిమిలర్ కేస్. అదే నాది కూడా నాకే వేశారు. శీతల్ రెడ్డి గారు. వాసుదేవ్ అండి, వాసుదేవ్. ఓకే, నెక్స్ట్ కేస్ 169. వేణుగోపాల్ చదువుతా. ఎంత ఆనందంగా ఉందో. చదవండి వేణుగోపాల్ గారు, అసలు వెయిట్ చేస్తున్నాను. వాసుదేవ. చదవండి. A man aged about 23 years came to our dispensary with the following complaints. Since 4 years, he was suffering from pain in the stomach, cough with dyspnea, and pain in lower abdomen, which aggravates and touch. He was also suffering with pain in the chest. It lasted for 10 days. Frequently, he was suffering with heaviness of the head. All the suffering increases on new moon day. He suffers with drawing type of pain in limbs after doing hard work for 30 minutes. This pain lasts for 2 to 3 hours and also suffers with numbness of limbs. At that time, he could not extend his lips and could see veins. During fever, he suffered with cramps, cold, and cough with chills. In 1977, due to the injury, left big toe sutured. 3 months ago, he suffered with malaria, and in 1970 also he suffered with malaria. Bowels were not regular and stool was hot. Desires spicy food, mutton and mirchi bhaji and warm. He wants to cover body in sleep, get dreams and as if he performs sexual intercourse with ladies and passes 7 in sleep. After coming this dream, he suffers with the body pain for 3 to 4 days. On 17th October 1980, Maastricht prescribed lycopodium 201 dose. చెప్పండి, నేను అడుగుతాను డౌట్లు, నాకు చాలా డౌట్లు. వాసుదేవ, యాక్చువల్లీ lycopodium లో చూస్తే మెంటల్ సింటమ్స్ ఏమి కనిపించలే, కానీ 12th point ఉంటుంది అనుకుంటున్నాను మేడం. అది కూడా నాకు కనిపించలేదు ఈ మెంటల్ సింటమ్స్. అట్లాగే ఫిజికల్ వచ్చి స్టొమక్ పెయిన్ మీద ఏమైనా ఇచ్చుంటారా, లైకోపేషన్ ఫ్లాట్ డిస్టెండ్ అట్లాగే డ్రమ్ అని చెప్పి ఒక పాయింట్ ఉంది. 10 ఎవ్రీథింగ్ ఐ టర్న్స్ ఇంటూ విండ్ అని ఒక పాయింట్. దాన్ని బట్టి ఫస్ట్ పాయింట్ ఏమన్నా ఇండికేట్ అవుతుంది అనుకుంటున్నాను. అట్లాగే 5th point లో ఈ సఫర్ విత్ డ్రాయింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఇన్ లిమ్స్ ఆఫ్టర్ డూయింగ్ హార్డ్ వర్క్, ఇది కూడా ఒక పాయింట్.
అట్లాగే ఫిజికల్ పాయింట్ సేమ్ 5th పాయింట్ లో ఆల్సో సఫర్స్ విత్ నమ్నెస్ ఆఫ్ ద లిమ్స్ అని పాయింట్. సో ఫిజికల్ గా ఈ 2 పాయింట్లు. తర్వాత ఫుల్ మూన్ డే కూడా ఈ ఎక్విపోడియం కి ఏమన్నా మెంటల్ గా ఎగ్జవేట్ అవ్వచ్చేమో అని అనుకుంటున్నాను. సో 1, 5, 12th 4th పాయింట్ ఇండికేట్ అవుతున్నాయి అనుకుంటున్నాను మేడం. వాసుదేవ్. మారుతి గారు. వాసుదేవా, వస్తారు. నాకు ఈ కేసులో ఈ ఫుల్ మూన్ అగ్రవేషన్ అనేది ఎక్కడ దొరకలేదండి, చాలా ట్రై చేశాను. అది ఫుల్ మూన్ కాదు కదండి, న్యూ మూన్ కదా. అదే న్యూ మూన్, సారీ దొరకలేదు. ఆ మూన్ దొరకలేదు, చంద్రుడు కనపడలేదు. అది కాదండి, పౌర్ణమి ముందు మూన్ దొరకలేదు ఏంటండి బాబు మీకు? ఏం న్యూ చేస్తాం, మూన్ కదా దొరకడు. న్యూ మూన్ దొరక. సరే, నాకు ఈ కేసులో నాకు దొరికిన పాయింట్ ఒకటే, 12వ పాయింట్. గెట్స్ డ్రీమ్స్ యాజ్ ఇఫ్ హీ పర్ఫార్మ్ సెక్షువల్ ఇంటర్కోర్స్ విత్ లేడీస్ అండ్ పాసెస్ సెమన్ ఇన్ స్లీప్. ఇది వాడికి జనరల్ గా లేకపోవడం, వాడికి ఒక విధమైన సెక్షువల్ వీక్నెస్ ఉంటుంది కాబట్టి అది ఫిజికల్ ఇంపార్టెన్స్ ట్రాన్స్లేట్ అయ్యి డ్రీమ్స్ ఫారంలో యాజ్ ఇఫ్ హీఈస్ పర్ఫార్మింగ్ ఇంటర్ కోర్స్ వచ్చేసి దాంట్లో ఎజాక్యులేషన్ అవటం అనేటువంటి సిమ్టమ్ ఇక్కడ ఉన్నది. తర్వాత వాడికి ఇక బాడీలీ పెయిన్స్ రావటం 3-4 రోజులు, ఇవన్నీ వాడి ఫిజికల్ వీక్నెస్ తెలియజేస్తున్నాయి. నాకు ఈ కేసులో లైకోపోడియం ఇవ్వటానికి మెయిన్ గా 12th పాయింట్ ఒకటే కనిపిస్తున్నది. న్యూ మూన్ మటుకు నాకు ఎక్కడ దొరకలేదండి. వాసుదేవ. మురళి గారు. వాసుదేవ్ అండి. వాసుదేవ్. మారుతి గారు చెప్పినట్టుగా దీంట్లో 12th పాయింట్ ప్రామినెంట్ గా కనిపిస్తుంది. తర్వాత 9th పాయింట్, 1st పాయింట్ కూడా కన్స్టిట్యూట్ చేస్తున్నాయి. అది లైకోపోడియం కి కాన్స్టిపేషన్ అది ఉండడం, అది అలాగే లోవర్ అబ్డామన్ లో అగ్రవేషన్ ఉండడం, ప్రాబ్లమ్స్ ఉండడం. అయితే 12th పాయింట్ మెయిన్ గా తీసుకోవచ్చు. దాంట్లో యాక్చువల్ గా ప్రిమేచర్ ఎజాక్యులేషన్స్ ఉంటాయి. ఈ లేకపోవడానికి సెక్సువల్ స్పీడ్ లో బాగా వీక్ గా ఉండడం అనేది దాంట్లో కనిపిస్తుంది. అండ్ కెంట్ లో చెప్పినట్టుగా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ రెమెడీస్ ఇన్ ఇంపార్టెన్స్. అండ్ హీ బికమ్స్ టైర్డ్ ఇన్ స్పైన్, బ్రెయిన్ అండ్ జెనిటల్ ఆర్గాన్స్, నాట్ ఏబుల్ టు అబ్టైన్ ఎరెక్షన్. ఇవన్నీ కెంట్ లో చెప్పినట్టుగా దాంట్లో కనిపిస్తున్నాయి. అండ్ ఆర్ దట్ ఎరెక్షన్స్ ఆర్ టూ ఫీబుల్ ఆర్ టూ షార్ట్. సో అంత ఫీబుల్ గా ఉండడం వల్ల డ్రీమ్స్ లోనే సెమన్ పోవడం, దానివల్ల వీక్నెస్ అవడం అదంతా కనిపిస్తుంది. సో మెయిన్ గా దాన్ని బేస్ చేసుకొని ఉంటారు. వాసుదేవ్. వాస్తవం. ఈ కేసులో మెయిన్ గా భారతి గారు చెప్పినట్టు 12th పాయింట్ మెయిన్ అండి. అలాగే 9th పాయింట్ లో కూడా కాన్స్టిపేషన్ ఉంది. అలాగే 5th పాయింట్ లో పెయిన్ ఇన్ లిమ్స్, నమ్నెస్ కూడా లైకోపోడియం లో ఉంటుందండి. అలాగే 1st పాయింట్ లో పెయిన్ ఇన్ స్టొమక్. ఈ 4 పాయింట్స్ బేస్ మీద వేశారు అనుకుంటున్నాను. వాసుదేవ. నేను కూడా అందరూ చెప్పినట్టుగానే 12th పాయింట్ లో మనకి స్ట్రాంగ్ గా లైకోపోడియం ఇండికేట్ చేస్తుంది, సెక్సువల్ ఇంపార్టెన్సీని ఇండికేట్ చేస్తుంది. అలాగే మనకి 9th పాయింట్ అండ్ 1st పాయింట్ చూస్తే ఆ డైజెషన్ సిస్టమ్ డిస్టర్బ్ అయినట్టుగా కనిపిస్తుంది. సో మాక్సిమం ఈ మెయిన్ పాయింట్స్ ఇవే కనిపిస్తున్నాయి లైకోపోడియం వేయడానికి. వస్తాయి. రాగేశ్వరి గారు. వాస్తవ సార్, అందరూ చెప్పినట్టే పాయింట్స్ కవర్ అయ్యాయి. కాకపోతే 2nd పాయింట్లో హీ వాజ్ ఆల్సో సఫరింగ్ విత్ చెస్ట్ పెయిన్ అని ఉంది కదా సార్, అది కూడా డైజెషన్ ప్రాబ్లం వలన ఉండొచ్చు. ఫ్రీక్వెంట్లీ హీ వాజ్ సఫరింగ్ విత్ హెవీనెస్ ఆఫ్ ది హెడ్. ఆ హెవీనెస్ ఆఫ్ ది హెడ్ అనేది కూడా డైజెషన్ ప్రాబ్లం వలన వస్తుంది సార్. మిగతా అందరూ కవర్ చేసిన పాయింట్సే సార్. వాస్తవ. రవిప్రసాద్ గారు. వాసుదేవ్ అండి, ఆల్ పాయింట్స్ కవర్డ్. వాసుదేవ్. మన్మోహన్ గారు. వాసుదేవ, మీరు చెప్పిన పాయింట్స్ ఏనండి మెయిన్ 12th పాయింట్. మిగిలినవి మీరు చెప్పిన పాయింట్స్. వాసుదేవ. మీకేం డౌట్ రాలేదా మన్మోహన్ గారు? సరే సరే. శ్రీదేవి గారు. అందరూ కవర్ చేశారు పాయింట్స్. ఒక్క నిమిషం.
అయితే లైకోపోడియమే కాకుండా యాసిడ్ ఫాస్ కూడా ఇచ్చి ఉండొచ్చు కదా, వాళ్ళకి కూడా ఉంటుంది కదా, సెలీనియం ఇవన్నీ ఉంటాయి కదా అంటే అని నేను డైజెషన్ అనుకున్నాను కేసు చదివినప్పుడు. ఉండండి, నేను చెప్పాను, ఇప్పుడు చెప్పకూడదు మీరు, నేను చెప్తాను ఇప్పుడు. నేను అడగడానికి వచ్చింది, సారీ నేను ఎలా సారీ కేసు సారీ కరెక్ట్ నేను కేసు చదివేటప్పుడు అనుకున్నాను, నేను లైకోపోడియమే ఎందుకు ఇచ్చారు, ఇంకా మిగతా డ్రగ్స్ ఉన్నాయి కదా అని చదువుకున్నప్పుడు 12th పాయింట్ ఓకే, అది అది ఒకటిను. ఆ తర్వాత అతనికి బాడీ పెయిన్స్ అవి ఉంటాయి అని చెప్పారు కదా, అది ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు ఈ వీక్నెస్ తెలియజేస్తుంది. అయితే ఈ లాస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ కదా, అతనికి ఎక్కువ థాట్స్ అవి డ్వెల్ చేయడం వలన వీక్నెస్ అనేది స్టార్ట్ అయ్యి హార్డ్ వర్క్ చేయలేకపోవటం, ఇవన్నీ కూడా దానికి వచ్చేటువంటి దాని తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్. అయితే డైజెషన్ అనేది ఫస్ట్ పాయింట్ కనిపిస్తుంది కదా, 4 years నుంచి అతనికి స్టమక్ పెయిన్ తో సఫర్ అవుతున్నారు, కాఫ్, డిస్నియా, ఇవి మళ్ళీనేమో పెయిన్ ఇన్ లోవర్ అబ్డమెన్, టచ్ అగ్రవేషన్. సో ఇవన్నీ కూడా లైకోపోడియన్ ఇండికేట్ అవుతున్నాయి. ప్లస్ చిల్లీ, హీ వాంట్స్ టు కవర్ బాడీ ఇన్ స్లీప్. అది సో ఇవన్నీ వల్ల ఆయన అలా ఇచ్చుంటారు, లైకోపోడియన్ ఇచ్చుంటారు అనుకున్నాను. యాసిడ్ వాస్ అంటే ఇంకా మిగతా సిమ్టమ్స్ కూడా ఉండాలి కదా, దాంతో పాటు ఇవి ఉన్నాయని ఇచ్చుంటారు అనుకుంటున్నాను. వాస్తవ శ్రీలత గారు వాస్తే అండి. వాస్తవ అంటే అన్ని పాయింట్స్ కవర్డ్. వాస్తే సీతాల్ రెడ్డి గారు వాసుదేవ్ అండి. ఇది అడిషనల్ గా మలేరియల్ హిస్టరీ కూడా ఉంటుంది లైకోపోడియం. ఓకే, వాసుదేవ్ టైం కూడా అయింది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.